ఇంజనీరింగ్ కాలేజీల విషయం చూద్దాం. ఉదాహరణకి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కమ్మగా 2.5 లక్షల ఫీజు తీసుకుంటాయి, లేదా 2 లక్షల ఫీజు తీసుకుంటాయి. వీళ్ళు కమ్మగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ కౌన్సిలింగ్లో ఎవడన్నా ఈ ఫీజు ఎక్కువైపోయి డ్రాప్ అయిపోయినా ఆ సీట్లను ఎవడో ఒకటి వచ్చి తీసుకుంటాడు. కమ్మగా పైసలన్నీ గల్లబెట్టలు వేసుకొని కడుపులో చల్లగా కూర్చుంటారు. చిన్న కాలేజీల సంగతి చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు గట్కేసర్లోనో, లేకపోతే ఇబ్రహీంపట్నంలోనో, లేకపోతే మన రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి కాలేజీలో చాలామంది అయోమయంతో, అమాయకత్వంతో 1,55,000 ఫీజు పెట్టుకున్నారు. మటాష్ అయిపోతారు ఈ దెబ్బతోటి. నేను చెప్తున్నాను, మీరు ఏ ఉద్దేశంతో ఫీజులు తీసుకున్నారో తెలియదు, కానీ మల్లారెడ్డి సారు మీరు ఈ తప్పు చేయాలని ఆయన కాసుకొని కూర్చున్నాడు. కరెక్ట్గా 9,600 సీట్లు తెచ్చుకున్నారు. మీరు కౌన్సిలింగ్లో సీట్లు అలాట్మెంట్ కానగానే ఆయన 1,20,000 సీట్ అంటాడు. మీ దగ్గర 35,000 రీయింబర్స్మెంట్ పోతే 1,20,000 మళ్ళీ కట్టుకోవాలాడు. సప్పుడు కాకుండా వచ్చి అందరూ మల్లారెడ్డిలో చేరిపోతారు. మీరు దుకాణం అంతా ఖాళీ వేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. పేరెంట్ ఇదే చేస్తారు చూడండి. చాలా కాలేజీల పరిస్థితి అంటే చిన్న చిన్న కాలేజీలు అంటే ఈరోజు చిన్న పెద్ద దానికి డెఫినేషన్ లేనప్పటికీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న కాలేజెస్, లేదా మొన్నటిదాకా 30,000-40,000 నడిచిన కాలేజెస్, మొన్నటిదాకా మేనేజ్మెంట్ సీట్ని 50,000 ఇచ్చిన కాలేజెస్ 2-3 ఏళ్ళ క్రితం వరకు ఏం అద్భుతాలు జరిగినాయి? 1,50,000 చేసుకొని కూర్చున్నారు. సో ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మనకి ఎవ్రీ ఇయర్ 25,000 మంది చేరుతారు మేనేజ్మెంట్ సీట్స్. ఆల్రెడీ 20,000 మంది యూనివర్సిటీలో చేరేశారు. ఇంకొన్నది 10,000 మందే మేనేజ్మెంట్ చేయడానికి కూడా. వీళ్ళందరూ వచ్చి మీ యూనివర్సిటీలు నిండుకొండలాగా తయారై మొత్తం కాలేజీలో సీట్లు నిండిపోతాయి. జేఎన్టీయూ అటానమస్ కాలేజెస్ అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాయి. సో ఇదైతే జరగబోయేటువంటి సత్యము. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఈసారి తెలంగాణ గవర్నమెంట్, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటివరకు మీరులో చాలామందికి ఐఐటి జేఈ రాసేటప్పుడు జోసాలో మాక్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం, డమ్మీగా అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ని చూసుకొని అరే మనం తప్పు చేసామా రైట్ చేసామని చూసుకొని కరెక్షన్ చేసుకునే దానికి మరొకసారి అవకాశం వస్తుంది. అప్పుడు రియల్గా మనం కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెడతాం, రైట్.